ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, మా యేసు ప్రభువా, మా పరమరక్షకుడా, మా విమోచకుడా, వాక్యమై ఉన్నటువంటి మా తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును మీరు మాకు అందిస్తున్నారు దేవా. స్తోత్రాలు. నీ వాక్యమును విరిచి వడ్డించుమని, అలనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు ఆశీర్వదించి వడ్డించగా 5,000 మంది తిన్నారు, 12 గంపలు మిగిలాయి. అలాంటి దైవికమైనటువంటి ఆశీర్వాదము మా అనుదిన జీవితాలలో, మా ఆత్మీయ జీవితాలలో, మా బ్రతుకులలో మేము చూడగలిగే కృప మీరే దయచేయమని, ఈ ఉదయం మీరే మాతో మాట్లాడమని, మీ సేవకులమైనటువంటి మమ్ములను మీ సెలవు చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనకు ఆయన సన్నిధిలో భక్తి శ్రద్ధలతో వినమ్రులై ఎంతగానో ఆయన సన్నిధిని ప్రణమిల్లినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవమై ఉన్నటువంటి ఆ దేవుని యొక్క పక్షముగా, వాక్యమై ఉన్నటువంటి మన ప్రభువుని పక్షముగా మీ అందరికీ స్వాగతాన్ని పలుకుచు, విచ్చేసినటువంటి తండ్రులు తల్లులు అందరికీ పేరు పేరున స్వాగతాన్ని అందిస్తూ నా 2 చేతులను జోడించి దీవెనలను, శుభములను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈ జూలై నెలలో ఈ 2వ ఆదివారంలో మనం ఉన్నాం. పెంతెకోస్తు తర్వాత ఈ యొక్క 5వ ఆదివారము థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే. ప్రాముఖ్యంగా దక్షిణ ఇండియా సంఘంలో మనకు క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే అనేక మంది సేవకులను వారికి శిక్షణ నొందడానికి, తరబీదును పొందడానికి, సంఘ పరిచారకులను లేవనెత్తబడ్డానికి ప్రోత్సహిస్తుంది. అంత మాత్రమే కాదు, సువిశాలమైనటువంటి ఈ దక్షిణ ఇండియా సంఘంలో విద్య, జ్ఞానము లేక దేవుని యొక్క వాక్యములో పెంపారున్నట్లుగా, దేవుని యొక్క వాక్యములో వారు ఎదుగునట్లుగా ఆ డిపార్ట్మెంట్ అనేక మంది పరిచారకులను, సేవకులను లేక ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వర్కర్స్ అనేక మందిని ప్రోత్సహించేటువంటి ఇదిగా ఉంటూ ఉంది. దక్షిణ ఇండియా సంఘము అన్ని డిపార్ట్మెంట్స్, ఇట్లా అన్ని వింగ్స్ నుండి సంఘము ఏ కోణంలో ఆశిస్తుందో ఆ కోణంలో ప్రోత్సహించేటువంటి డిపార్ట్మెంట్స్ని కలిగినటువంటి అన్ని హంగులతో నిండినటువంటి సంఘముగా. అందుకనే ప్రపంచంలో ఒక అతి కథోలిక సంఘం తరువాత అతి సువిశాలమైనటువంటి పెద్ద సంఘముగా విస్తృతపరచబడ్డానికి, అన్ని కోణాల్లో అది దీవెనకరముగా అభివృద్ధిదాయకంగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. మన దక్షిణ ఇండియా సంఘంలో ప్రాముఖ్యంగా 25 అధ్యక్ష మండలాలు, అధ్యక్షులు, ఎంతోమంది, వేల మంది అభిషిక్త గురువులు ఈ సంఘాలను ప్రియబిడ్డలారా ఆధ్యాత్మికంగా నరిష్ చేస్తూ, ప్రియబిడ్డలారా వారి ద్వారా పెంచబడుతున్నటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం.
కనుక ఈరోజు మనము ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం దైవ జ్ఞాన విద్య ద్వారా విశ్వాసుల తర్బీదు. దైవ జ్ఞాన విద్య ద్వారా విశ్వాసుల తర్బీదు, థియలాజికల్ ఎడ్యుకేషన్ మేకింగ్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్ అనేటువంటి ప్రియబిడ్డలారా ధ్యానాంశం మన కొరకు ఆయత్తపరచబడింది. ఈరోజు కొద్ది నిమిషాలు మనము ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకత, థియలాజికల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత, థియలాజికల్ ఎడ్యుకేషన్ ఇది సంఘానికి అవసరమా ఏమి అనేటువంటి కొన్ని తలంపులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ థియాలజీ అనేటువంటి పదము రెండు గ్రీకు పదముల ఇది కలయిక. ఇది వన్ ఈజ్ థియోస్. థియోస్ అంటే దేవుడు, లోగోస్ అంటే వాక్యం, లోగియా అంటే వాక్యమును గురించినటువంటి ఈ దేవుని గురించినటువంటి వాక్యాన్ని నేర్చుకునేటువంటి శాస్త్రం. మన బిడ్డలు పాఠశాలలకు వెళ్ళి అనేకమైనటువంటి శాస్త్రాలను నేర్చుకుంటున్నారు, కానీ దేవుని గూర్చినటువంటి శాస్త్రాన్ని, జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకోలేరు. అది కేవలం దేవుని దగ్గర మాత్రమే, దేవుని సేవకుల ద్వారా మాత్రమే అది లభిస్తుంది. అందుకనే ప్రతి సంఘం కూడా వేదాంత విద్య అభ్యసించడానికి ఆసక్తి కలిగినటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలు ఉంటే వాళ్ళను మనం ఏం చేయాలంటే, మనము లోక సంబంధమైనటువంటి విద్యను మన బిడ్డలను అభ్యసించడానికి ప్రోత్సహిస్తున్నాం, కానీ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని అభ్యసింప చేసుకోవడానికి వారు వెళతాము అనే కమిట్మెంట్ ఎవరైనా కలిగి ఉంటే సంఘము ఏం చేయాలంటే వారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి, వారిని ప్రిపేర్ చేయాలి, వారికి ప్రోత్సాహం ఇవ్వాలి, వారికి సరైనటువంటి ప్రియబిడ్డల చేయూతను సంఘము ఇచ్చేదిగా ఉండాలి. పూర్వము ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో సంఘ సేవకులు మాత్రమే, అక్కడ సంఘ పరిచారకులుగా ఎవరైతే వెళ్ళి సంఘ సేవ చేయడానికి సమర్పించుకున్నటువంటి బిడ్డలు మాత్రమే అక్కడ విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు ఏం చేశారంటే డిస్టెన్స్ మోడ్లో కూడా ఇప్పుడు ఏం చేశారంటే వేదాంత విద్యను, అనగా ప్రియబిడ్డలారా వాళ్ళు దూర విద్యను కూడా ప్రారంభించారు. అంటే సంఘములో ఉన్నటువంటి నాయకురాండ్రు, ఆసక్తి కలిగినటువంటి విశ్వాసురాండ్రు దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉండి దేవుని యొక్క జ్ఞానంలో వారు పెంపొంది వారు కూడా ప్రియబిడ్డలారా దేవునిలో ప్రజ్వలింపబడాలి అనేటువంటి సదుద్దేశంతో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టడీస్ని, ఇంటర్నల్ స్టడీస్తో పాటు ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ను కూడా ప్రారంభించి ఈ దూర విద్య, ఈ యొక్క వేదాంత విద్యను ప్రారంభించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో మనము ప్రియబిడ్డలారా దేవుని యొక్క వాక్యములో కొద్ది నిమిషాలు ఈ వేదాంత విద్యను గూర్చి, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును గురించి, మనకి అందుబాటులో హైదరాబాదులో ప్రియులారా ఏసీటీసీ ఆంధ్ర క్రైస్తవ వేదాంత విద్యాశాల అక్కడ మనం చూస్తాం. దానిని దైవ జ్ఞానశాల అని పిలుస్తారు. ప్రియులారా అందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి దైవజనులు అందులో
4 or 5 years శిక్షణ పొందుతూ వాళ్ళు తరువాత సంఘంలో సేవకులుగా అభిషిక్తులుగా అభిషేకం నొంది ఆయా సంఘాలలో పరిచర్య. ఒకప్పుడైతే కొంచెం చాలా విలువ, అంటే దానిని శిక్షణ పొందడానికి చాలా తక్కువ విలువ కలిగి ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి మరి చాలా అన్ని విలువలు పెరిగిపోయినటువంటి తరుణంలో వేదాంత విద్య చదవడం కూడా చాలా కష్టం అయిపోయింది. దాన్ని చదువుకోవడానికి వెళ్ళడానికి మరి ప్రోత్సాహం లేక చాలామంది వెళ్ళలేకపోతున్నారు. చాలామంది ఆశ కలిగినటువంటి వాళ్ళు ఉండాలి, కానీ అక్కడికి వెళ్ళడానికి చేయూత లేక, సహాయం లేక ఆ దైవ జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. దేవుని సంఘముగా మీరు మనము ఆ దైవ జ్ఞానమును వాళ్ళు ఆపార్జింపజేసుకోవడానికి ఒకవేళ మనలో నుండి ప్రోత్సాహాన్ని కలిగినటువంటి వాండరుగా ఉంటే వారికి చేయూతనివ్వవలసినటువంటి వాండరుగా మనం ఉంటున్నాం. అది గుర్తుపెట్టుకోవలసినటువంటి వారులుగా ఉంటున్నాం. అందుకని మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పాడు, వేదాంత విద్య అవసరమా అంటే ప్రభువారు ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాం. మరి అక్కడ ఏమి నేర్పిస్తారు, అక్కడ వాళ్ళు ఏమి నేర్చుకుంటారు, ఆ కళాశాలలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ నేర్చుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఏమి నేర్పిస్తారు అని అంటే, ప్రియబిడ్డలారా, ఈ 11వ అధ్యాయం మత్తయి సువార్తలో 28-29 వచనాల్లో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగు చేస్తాను, విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. వీళ్లకు ఏమి నేర్పిస్తారంటే సాత్వికం నేర్పిస్తారు. దేవుని సేవకులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో, దేవుని సేవకులకు ఉండవలసినటువంటి గుణగణాలు ఏంటో, దేవుని సేవకులకు అక్కడ దేవుని దైవజనులకు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు బోధించేటువంటి దేవుని యొక్క సేవకులకు ఉండవలసినటువంటి ఆ యొక్క అనుభవాలను అక్కడ వారు చెప్తారు. అక్కడ ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మీ బిడ్డలు పొందుకొని సంవత్సరం క్రొత్త తరగతుల్లోనికి వెళ్ళి మా బిడ్డలు ఈ సంవత్సరం న్యూ క్లాస్, ఈ సంవత్సరం న్యూ క్లాస్ ఇట్లా అభివృద్ధి చెందుతున్నట్లుగా వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు అక్కడ శిక్షణ ఉంది. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి తరబీదును అక్కడ పొంది తర్వాత వచ్చి ఏం శిక్షణ అంటే ఆయన సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. సాత్వికుడను, దీన మనస్సు. చాలాసార్లు మీరు అనుకుంటారు, అయ్యగారు ఏంటి ఈయన మాట్లాడు అని అనుకుంటారు. అయ్యగారికి నోరు లేక కాదు, అయ్యగారికి ప్రియబిడ్డలు మాట్లాడలేక కాదు. దేవుని యొక్క సేవకుడు తిరిగి ప్రియబిడ్డలు నీకంటే ఎక్కువగా అనగలడు. నీకంటే 100 మాటలు ఆయన తిరిగి ప్రతి భాష ఆయన వాడగలడు. కానీ ప్రియబిడ్డలారా అక్కడ దానిని చేయడానికి కాదు, అక్కడ ప్రజెంట్ చేయడానికి కాదు అక్కడికి వెళ్ళింది. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. అంటే దేవుని యొక్క సేవకులు ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు కనుక సంఘము కూడా అదే విధమైనటువంటి దీన మనస్సు, సాత్వికమైనటువంటి అనుభవాలను కలిగినటువంటిదై ఆ యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి సంఘముగా ఆయన సంఘము ఉండాలి అనేటువంటిదే దాని యొక్క ఉద్దేశం. కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్దను నేర్చుకోనండి, నా యొద్ద నేర్చుకోనండి. కనుక ప్రియులారా, మీరు మనము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలసినటువంటి వారులముగా ఉంటూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గమాలియేలు పాదముల యొద్ద ఆయన ఏం చేశాడు? అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో ఆయన గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి శిక్షణను అతడు పొందినట్లుగా ప్రతి యూదుడు కూడా ధర్మశాస్త్ర సంబంధితమైనటువంటి శిక్షణ అతడు పొందుతాడు. మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళాను. కీర్తనల గ్రంథంలో 144వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాటను చెప్తా ఉంటాడు.
144వ కీర్తనలో అక్కడ కీర్తనాకారుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమిటి అక్కడ ఈ దావీదు రాసినటువంటి కీర్తనల్లో ఈ 144వ కీర్తనలో దావీదు అంటాడు, 12వ వచనంలో ఏమంటాడంటే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగినటువంటి మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంబముల వలె వారు ఉన్నారు. మీరు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎట్ ప్రజెంట్ ఇజ్రాయేలు దేశాన్ని, ఎట్ ప్రజెంట్ ఇజ్రాయేలు దేశం ప్రపంచంలోనే ప్రియబిడ్డలారా, మరి ఒకవేళ మనము విమానయానం చేస్తున్నప్పుడు, అనగా ఆకాశంలో అంతరిక్షంలో పయనిస్తున్నప్పుడు క్రిందికి తొంగి చూస్తే ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ ఎంత ఉంటుందంటే సూది మొనంత చిన్ని దేశం. ప్రపంచంలో ఈ వరల్డ్ మ్యాప్లో చిన్ని దేశం, సూది మొనంత ఉంటుంది. కానీ ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి దేశముగా అక్కడ ఉన్నటువంటి యూదులు, ప్రియబిడ్డలారా, ప్రపంచాన్ని శాసించేటువంటి వాళ్ళుగా, ప్రపంచంలోనే చాలా పేరెన్నికన్నటువంటి వాళ్ళుగా, చాలా ముందున్న వారుగా ఉండడానికి కారణం ఏమిటి అనంటే, ఆనాడు దినాల్లోని దావీదు చెప్పాడు, మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన. ఎలాంటి వాళ్ళు అంటే, అక్కడ యూదా ప్రజలు వాళ్ళ యొక్క కుమారులకు కుమార్తెలకు ప్రతి ఇంటిలో నుండి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షణ విధిగా వారు నేర్చుకోవాలి. అందుకనే యేసు ప్రభు వారు 12 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడే ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆయనకున్నటువంటి అపారమైనటువంటి జ్ఞానం, ఆయనకున్నటువంటి ప్రజ్ఞ, ఆయనకున్నటువంటి తెలివి అక్కడ ఆయన ప్రదర్శించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజుల్లోనే, అంటే 2000 సంవత్సరాలకు పూర్వమే ఆ ప్రజ్ఞ, జ్ఞానం యేసువారు, అంటే మరి వారి యొక్క తల్లిదండ్రులు ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ జ్ఞానాన్ని ఆయనకు వాళ్ళు సముపార్జన చేయించగా ఆయన నేర్చుకున్నటువంటి వాడై, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడై, అందరికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు సమయంకి వచ్చేటప్పటికి అంతకంటే ముందు, అంటే ఈ 144వ కీర్తనలో, అంటే యేసువారి కంటే ముందు అప్పటికే మా కుమార్తెలు, మా కుమారులు అలాంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈనాటి సంఘము, ఈనాటి ప్రజలు, ఈనాటి దేవుని బిడ్డలు, ప్రియబిడ్డలారా, నా సంఘం, మై కాంగ్రిగేషన్ ఆర్ మై బిలీవర్స్ ఆర్ మై చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్. సో మై డియర్ బ్రదర్, మై డియర్ బిలీవర్, లేకపోతే ప్రతి ఒక్కరూ, మీరు నేను, మనము నా కుమారులు, నా కుమార్తెలు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు అని చెప్పుకొనగలిగేటువంటి స్థితిని ఆత్మీయంగా మన సంఘములో ప్రతి ఒక్కరం, ఏది ప్రియబిడ్డలారా, మా వాడండి పలానా డాన్ బోస్కోలో చదువుతున్నాడండి, మా వాడండి పలానా ఇంకో స్కూల్ ఏది సెయింట్ ఆన్స్లో చదువుతున్నాడండి, మా వాడండి ఎట్కిన్సన్లో చదువుతున్నాడండి, మా వాడండి చైతన్యలో చదువుతున్నాడండి, మా వాడండి పలానా దానిలో చదువుతున్నాడండి. అట్లా కాదు, మా బిడ్డలు దేవుని పాదముల ఎదుట, దేవుని యొక్క జ్ఞానంలో, అందుకనే రాయబడింది కదా అక్కడ 2వ అధ్యాయములో లూకాసు వార్తలో, యేసు దేవుని దయలో, మానవుల దయలో పెంచబడ్డాడు అని రాయబడింది. హల్లెలూయా. మా బిడ్డ దేవుని దయలో పెంచబడ్డాడు. లాస్ట్ నైట్ నేను ఆల్మోస్ట్ దాదాపుగా 1 o'clock అయిపోయింది. నేను పండుకోలేదు కదా, నేను ఇంకా సిద్ధపడలేదు, ఇంకా రాలేదు కదా అని అమ్మగారు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఏదో సెల్ ఫోన్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే ఒక చిన్న పిల్లోడు వాడు మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఇప్పుడు టీవీ, ఆ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి అని అంటే, ఆ పిల్లోడు మాట్లాడేటువంటి మాట వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాడు. డాడీ అంటాడు, నానా నేను ఆ మాటలు మాట్లాడకూడదుగా నానా,
నేను అంత పెద్ద పాపం చేశానని ఈ ప్రజలు అనుకుంటారు కదా నాన్న, అట్లా అనుకోకూడదు కదా నాన్న. ఏంటి నాన్న, ఏమైంది నాన్న అంటే, ఒక అమ్మాయి నన్ను మన పెద్దోళ్ళమై ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అంటుంది. ఆడు ఇంతటి ఉన్నాడు, ఏలుడంతటి లేడాడు. ఎంత ఏలుడంత, ఆ మోచే ఎంత లేడాడు, మోచే ఎంత లేడు. మనం పెద్దోళ్ళమయ్యి ఏం చేద్దాం, పెద్దోళ్ళమయ్యి మనం పెద్దోళ్ళం అయిన తర్వాత ప్రేమించుకుని ఏం చేద్దాం, పెళ్లి చేసుకు. డాడీ, అట్లాంటి మాటలు మనం వింటే నన్ను వీళ్ళందరూ ఏమనుకుంటారు నాన్న, తప్పు కదా నాన్న అని అంటున్నాడు. నేను అనుకున్నాను, ఈ పిల్లోళ్ళలో ఎంత బీజం పడింది అంటే అది తప్పు అనేటువంటి ఆ యొక్క బీజము ఆ బిడ్డవాడిలో పడింది. నేనేమంటాను, ఈ రోజుల్లో ప్రియబిడ్డలారా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన పిల్లలు ఒక ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు, సందర్శించడానికి వెళ్ళినప్పుడు, ఫారిన్ లాంగ్వేజ్ కంటే మిక్కిలి అయినటువంటి దుర్భాషలు మాట్లాడుతున్నారు పిల్లలు. అంటే మీకు అర్థమైందా? బూతుల్లో ఆరితేరిపోయారు. కొత్త రకం హైజెనిక్ బూతులు వచ్చేసినాయి. కారణం ఏంటంటే, ఇంట్లో భార్యాభర్తలో ఈ ఫారిన్ లాంగ్వేజ్ ఎక్కువైపోయింది. ప్రార్థన లేదు, వాక్యం లేదు. మోకరించి అసలు చర్చిలోనే మోకరించి ఆరాధన చేసుకుందామని అంటే, ప్రియబిడ్డలారా, కనీసం పట్టుమని మోకరించగలిగేటువంటి అనుభవం ఇక్కడ కనపడలేదు. ఇంకా కుటుంబారాధన ఏం చేస్తారు? మీ ఇళ్లలో నేను గోజాడుతున్నాను, ఫ్యామిలీ డివోషన్స్ చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పోస్కోలు మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు. నాకు అది తెలుసండి, ఇది తెలుసండి, వాళ్ళ గురించి తెలుసండి, వీళ్ళ గురించి తెలుసండి, ప్రపంచమంతా నాకు తెలుసండి. దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేటువంటి అనుభవం ఈనాడు పేరెంట్స్కి లేకుండా పోయింది. ఈనాడు పిల్లలు లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో వాడిని టచ్ చేస్తే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. టచ్ చేసి చూడండి, ఏంటిది? సెల్ ఫోన్ గురించి నీకు నాకు తెలియనటువంటి విషయాలన్నీ సెల్ ఫోన్ విషయాలు పిల్లలకి తెలిసిపోతున్నాయి. ప్రియబిడ్డలారా, దేవునిలో పెంచవలసినటువంటి పేరెంట్స్, దేవుని యొక్క వాక్యములో, దేవుని దయలో పెంచవలసినటువంటి పేరెంట్స్ ఈనాడు తమ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి పాపంలో, పాపేచ్ఛల్లో తమ బిడ్డల్ని పెంచుతూ ఈనాడు చాలా మంది ప్రియబిడ్డలారా తమ బిడ్డల్ని స్పాయిల్ చేసుకుంటున్నటువంటి వాళ్ళుగా. అదేంటే, మా పిల్లండి చాలా షార్ప్ అండి, మా కూతురండి చాలా షార్ప్ అండి, నా కొడుకండి చాలా షార్ప్ అండి అని చెప్పుకుంటూ మళ్ళీ తమ బిడ్డల గురించి ప్రియబిడ్డలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో ప్రియబిడ్డలారా, ఎంత దారుణం ఇది. కానీ దావీదు తమ బిడ్డల గురించి, తమ కుమారుల గురించి, తమ కుమార్తెల గురించి, నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రియబిడ్డలారా. ఇంటికి వెళితే ఆ టేబుల్ పైన వాళ్ళు నా కొరకు అల్పాహారాన్ని అరేంజ్ చేశారు. అల్పాహారాన్ని అరేంజ్ చేస్తే అల్పాహారానికి నేను అక్కడ కూర్చుంటున్నప్పుడు ప్రియబిడ్డలారా, నాకు ఆ గది నిండా ఏం వాసన వచ్చిందంటే తెలుసా? ప్రియబిడ్డలారా, నా గది నిండా ఏం వాసన వచ్చిందంటే, ఈ యొక్క మత్తు పానీయాల యొక్క వాసన ఆ టేబుల్ పైన వచ్చింది. ప్రియబిడ్డలారా, మీరు నమ్మండి, ఆ గ్లాసులో వాటర్ కూడా తాగలేదు. ప్రియబిడ్డలారా, అల్పాహారాన్ని కూడా తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు. అక్కడ నుండి ప్రియబిడ్డలారా ఏదో చెప్పి దాని నుండి తప్పించుకొని వచ్చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి సందర్శించడానికి వెళితే ఏం జరిగిందో తెలుసా ప్రియబిడ్డలారా? సడన్గా వెళితే వాళ్ళకి పేరెంట్స్, అలాగే చిల్డ్రన్, సో దేర్ ఆల్ టుగెదర్, దే హ్యావింగ్ ఏంటనంటే ఆ యొక్క మత్తు పానీయాలని సేవిస్తున్నారు వాళ్ళు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. తండ్రి ఏది చేయటం చూచునో కుమారుడు అదే చేయడం మాత్రమే కాదు, తల్లి ఎట్టుదో బిడ్డ అట్టిదే మాత్రమే కాదు. ప్రియబిడ్డలారా, ఈనాడు అలాంటి లోక సంబంధమైనటువంటి వాటిలో జీవిస్తూ ఈనాడు బిడ్డలారా సాగిపోతుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన బిడ్డల మీదకి ఎలా వస్తాయి? ఈరోజు ప్రియబిడ్డలారా, కొన్ని విషయాలను నేను ముందుగా ఆత్మీయంగా తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రియబిడ్డలారా, సువార్త లేఖన భాగాన్ని మనం చదవలేదు. ఎందుకనంటే మనము ప్రియబిడ్డలారా ఎవ్రీ సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ మనము ప్రియబిడ్డలారా దాన్ని చదవం కనుక ఈ మత్తయి సువార్తలో
13వ అధ్యాయంలో చూసినట్లయితే పారబుల్ ఆఫ్ సోయా, విత్తువాని యొక్క ఉపమానాన్ని మనం అక్కడ చూస్తాం. విత్తువాని యొక్క ఉపమానం 13వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. ఈ విత్తువాని యొక్క ఉపమానం ఆయన ప్రారంభించినప్పుడు 3వ వచనంలో ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు ఏం చేశాను, బయలు వెళ్ళాను. ఇప్పుడు ఈ సీజన్ వ్యవసాయదారుడు విత్తనాలు తీసుకొని తన పొలంలోనికి వెళ్ళి ఏం చేసే సమయం, విత్తేటువంటి సమయం. విత్తనాలు విత్తువాడు తమ విత్తనాలను తీసుకొని విత్తుటకు బయలు వెళ్ళాను. ప్రియబిడ్డలారా, ఇక్కడ విత్తనాలు విత్తువాడు ఎవరంటే దేవుని యొక్క సేవకుడు లేక దేవుడే. ఇక్కడ విత్తనము దేవుని యొక్క వాక్యము. ప్రియబిడ్డలారా, మనము ఈ యొక్క భాగాన్ని మనము చాలా బాగా చదువుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దీనిలో ఉన్నటువంటి మర్మం అనగా మిస్టరీ అర్థం కాక, మనందరికీ తెలుసు అపోస్తుల కార్యాల్లో ఎవరో ఒక ఆయన ఇథియోపియా దేశం నుండి కందాకే రాణి దగ్గర పనిచేసేటువంటి ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఖజానాధికారి, నపూంసకుడు. ప్రియులారా, అతడు బయలుదేరి యెరూషలేమునకు వచ్చి అతడు తిరిగి వెళ్ళిపోతూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ పాస్టర్ గారు, అంటే ఆ రోజుల్లో సువార్తికుడైనటువంటి ఫిలిప్ గారు, ఆయనకి ప్రత్యక్షమై, నీవు పరుగులు తీసుకుంటూ వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? తిన్నని దనబడినటువంటి వీధి గుండా నీవు పరిగెత్తుకుని పోయి, 8వ అధ్యాయములో పరిగెత్తుకుని పోయి ప్రవక్త అయినటువంటి ఆ యొక్క యెషయా గ్రంథము చదువుతున్నాడు ఒక ఆయన, రథం మీద వెళుతున్నాడు. ఆయనకి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నీవు వివరించు అని చెప్తే, ప్రియబిడ్డలారా, పాస్టర్ గారు ఫిలిప్ గారు, ఆ సువార్తికుడైనటువంటి ఫిలిప్ గారు, ప్రియబిడ్డలారా, పరుగులు తీసుకుంటూ బయలుదేరి వెళ్తున్నాడు రథం మీద. నపుంసకుడేమో అక్కడ ఆరాధనకు వచ్చి ఆరాధన చేసుకొని వాళ్ళ యొక్క స్వదేశానికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో, ప్రియబిడ్డలారా, ఇప్పుడు ఫిలిప్ గారు, సువార్తికుడు ఫిలిప్ గారు బయలుదేరి పరుగులు తీసుకుంటూ వెళ్తున్నాడు. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? ఈనాడు చాలా మంది బైబిల్ చదువుతున్నానండి అంటారు, కానీ బైబిల్ని వంట పట్టించుకోలేరు, బైబిల్ని గ్రహించలేరు. బైబిల్లో ఉన్నటువంటి ఆత్మీయతను గ్రహించలేనటువంటి స్థితి. ఆ వాక్యము శరీరధారి సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చను అని దేవుని యొక్క వాక్యం ఘోషిస్తూ ఉంటే, ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తుని ప్రియబిడ్డలారా మనం పఠనం చేస్తూ ఉంటే, ప్రియబిడ్డలు దాన్ని అర్థం ఆకలింపు చేసుకోవాలంటే ఎంత జ్ఞానం కావాలి? దేవుని గురించి ప్రియబిడ్డలారా మనం తెలుసుకోవాలంటే ఎంత జ్ఞానం కావాలి, ఎంత తెలివి కావాలి, ఎంత వివేచన కావాలి, ఎంత ప్రియబిడ్డలారా పటిమ కావాలి. నీవు దీన్ని చదువుతున్నావే, నువ్వు గ్రహించావా అని ఫిలిప్ గారు ప్రియబిడ్డలారా ఎవరిని అడుగుతున్నాడు? నపుంసుడు అడుగుతున్నాడు. విత్తువాడు విత్తనాన్ని వెతుకుంటూ ప్రియబిడ్డలారా ఇప్పుడు వెళ్తున్నాడు. అతడు అంటున్నాడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగున గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును అతడు ఏం చేస్తున్నాడు, వేడుకొనెను. అయ్యా, ఎవరైనా దాన్ని విడమర్చి చెప్పేవాళ్ళు ఉంటేనే కదయ్యా మాకు అర్థమయ్యేది. ఎవరైనా దానిని చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో ఈ భాషను మాకు చెప్పగలిగితేనే కదయ్యా మాకు తెలిసేది, లేకపోతే నాకు ఎలా తెలుస్తుందయ్యా అని ఆ యొక్క నపుంసకుడు ప్రియబిడ్డలారా అడగగానే వెంటనే ఫిలిప్ గారు ఆ రథం ఎక్కేసి గబగబా, ఏం చదువుతున్నావు అని అనగానే, యెషయా గ్రంథం చదువుతున్నాయా. ఏం చదువుతున్నాడు? 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఎవరి గురించి చదువుతున్నాడు? జరగబోతున్నటువంటి రక్షణ బలి యాగాన్ని గురించి. అంటే ప్రియబిడ్డలారా సుమారు 800 సంవత్సరాల తర్వాత
యేసుక్రీస్తు వారు అనగా మెస్సియా ఈ లోకానికి రాబోతుండగా, ఆ మెస్సియా ఈ లోకం కోసం చేయబోయేటువంటి రక్షణ కార్యాన్ని గురించి అక్కడ యెషయా ఆయన ప్రవచనార్థకమైనటువంటి పలుకులు అక్కడ రాయబడ్డాయి. వాటిని గురించి అతడు చదువుతున్నాడు. కానీ ఇవి ఎవరిని గురించి రాశాడు? అరే నాకు తెలియదే, నాకు అర్థం కావట్లేదే అని తర్జన భర్జన పడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ఫిలిప్పు గారు వెళ్ళి అర్థమయ్యే రీతిలో అతడు ఒక ఫైనాన్స్ మినిస్టర్, ప్రియబిడ్డలారా ఒక ఖజానాధికారి, నపుంసకుడు, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క సేవకుడు ప్రియబిడ్డలారా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, ప్రియబిడ్డలారా ఒక దేవుని సన్నిధికి అనేక విధాలైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు. ఆఫీసర్స్ వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువుకోలేని వాళ్ళు వస్తారు, ప్రియబిడ్డల విద్యావంతులు వస్తారు, జ్ఞానం కలిగిన వాళ్ళు వస్తారు, జ్ఞానం లేని వాళ్ళు వస్తారు. వాళ్లకు వీళ్లకు అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సేవకులు ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? వివరించి చెప్పగలగాలి. ఫిలిప్పు గారు దాన్ని అలాగే అక్కడ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ విషయాన్ని ఇంకో విషయం ఇక్కడ ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము దానికంటే మరికొన్ని విషయాలను నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి అనంటే బుక్ ఆఫ్ డానియల్ గ్రంథంలోనికి మనం వెళదాం. ఒకసారి డానియల్ గ్రంథంలోనికి వెళితే 2వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళదామా? ఒకసారి దానియేలు గ్రంథంలోనికి మనం వెళితే మీ గ్రంథాలని ఒకసారి తెరవగలిగితే మీరందరూ బలపడడానికి ఈరోజు ఈ మాటలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న 2వ అధ్యాయం. నెబుకద్నెజరు తన ఏలుబడి అందు 2వ సంవత్సరము ఒక కలను కనెను. ప్రియబిడ్డలార కలను కనెను. నెబుకద్నెజరు గారికి ఆ రోజుల్లో ఒక కల వచ్చింది. ఆయనకి కళ వచ్చిన తర్వాత రాజుగారికి ఇక ఏం పట్టలేదు, నిద్ర పట్టలేదు. అప్పుడు రాజు తెల్లవారిన తర్వాత ఏం చేశాడంటే తాను కనినటువంటి కళను యొక్క భావాన్ని వాళ్ళు విడమర్చి చెప్పడానికి 2వ వచనం చూడండి. ఏం చేశాడట? శకునగాండ్రన్ అంటే ఒమెన్స్, మెజిషియన్స్ అండ్ సోర్సరర్స్ అండ్ ప్రియబిడ్డలారా అక్కడ క్షుద్రశక్తులు కల్దియన్స్ వీళ్ళందరినీ పిలిచి, అబ్బాయి నాకు కల వచ్చింది, దీని యొక్క భావాన్ని చెప్పండి అనంటే ప్రియబిడ్డలారా వాళ్ళు ఎవరు కూడా దాని యొక్క భావాన్ని చెప్పలేనటువంటి వారుగా ఉన్నారు. ప్రియబిడ్డలారా దాని యొక్క భావాన్ని కళను ప్రియబిడ్డల ఎవరు చెప్తారు? ఒక విషయాన్ని, ఒక పుస్తకం ఉందంటే ఆ పుస్తకాన్ని విడమర్చి చెప్తారు. ప్రియబిడ్డలారా ఒకవేళ ఒక గ్రంథం ఉందంటే దానిలో ఉన్నటువంటి భావాల్ని, భాష్యాల్ని వెలి తీసుకుని వచ్చి ప్రియబిడ్డలారా ఒకవేళ విడమర్చి చెప్పమంటే అక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారు చెప్తారు. కానీ కళను చెప్పమంటే ఎవరు చెప్పగలరు? కళ యొక్క భావాన్ని చెప్పమంటే ఎవరు చెప్పగలరు? ప్రియబిడ్డలారా ఎవరు చెప్పలేకపోయారు. 10వ వచనం చూడండి. అందుకు కల్దీయులు ఎలాగున ఉత్తరం ఇచ్చిరి. ఏమని చెప్పారు? భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. రాజుకి ఈ అడిగినటువంటి సంగతి కళ భావాన్ని చెప్పడం ఎవడి వల్ల కాదు అని ప్రియబిడ్డలారా అక్కడ ఆ యొక్క కల్దీయులు అంటే క్షుద్ర శక్తుల్లో, ఈ కల్దీయులు అని ఎందుకు రాశారంటే వాళ్ళు క్షుద్ర శక్తుల్ని ప్రయోగాలు చేయడంలో ఆరితేరిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళకి సైతం ప్రియబిడ్డలారా గారడీ చేసేవాళ్ళు, తర్వాత అక్కడ శకునగాండ్రు, మాంత్రికులు, ఈ కల్దీయులు వీళ్ళందరూ కూడా రాజుగారికి వచ్చినటువంటి డౌట్ని ఎవరు తీర్చలేరు. చక్రవర్తియు, అధికారియు శకునగాని యొద్దను, గారడీ విద్య గలవాదను, కల్దీయుల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డలారా ఇక అప్పుడు ఇంకా ఎంతమంది నా రాజ్యంలో ఉన్నప్పటికీ మాంత్రికులు, గారడి విద్య చేసేవాళ్ళు, శకునగాండ్రు, కల్దీయులు ఎంతమంది నా రాజ్యంలో పెట్టుకొని నాకు వచ్చిన కలభావం చెప్పకపోతే ఎందుకు రబ్బాయి వీళ్ళందరూ చంపేయండిరా అన్నాడు. ఎవరో? రాజుగారు. ప్రియబిడ్డలారా అదే సమయంలో బబులోను దేశాన్ని నుండి చెరగొని తీసుకుని వచ్చినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ప్రియబిడ్డలారా దానియేలు, వీళ్ళందరూ ప్రియబిడ్డలారా అక్కడ ఉన్నారు. అప్పుడు ప్రియబిడ్డలారా చూడండి 16వ వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై నాకు తనకు సమయమును దయచేయమని రాజును ఏం చేస్తున్నాడు?
బ్రతిమాలెను. ప్రియబిడ్డలారా, ఇది చూసారా, మనుషులకు అతీతమైనటువంటి జ్ఞానం, ఇది దేవుని జ్ఞానం. మనుషులకు అతీతమైనటువంటి జ్ఞానం. అయ్యా మీరు నాకు కొంత టైం ఇవ్వండి, ఇదిగో మీ రాజ్యములో మీ చుట్టూ ఉన్నారే ఈ కల్దీయులు ఉన్నారే, మీ చుట్టూ ఈ మాంత్రికులు ఉన్నారే, మీ చుట్టూ ఈ గారడీ చేసేవాళ్ళు ఉన్నారే, మీ చుట్టూ ఈ శకునగాండ్రు ఉన్నారే, వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఓ రాజా, ఓ నెబుకద్నెజర్ గారు, నాకు అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అక్కడ కొంత సమయాన్ని దయచేయమని చెప్పి 17వ వచనం చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులు హనన్య, మిషాయేలు, అజాయేలుకి ఈ విషయాన్ని చెప్పి, రబ్బాయ్, రాజుగారికి ఒక కళ వచ్చింది కనుక ప్రియబిడ్డ, కళ వచ్చింది కానీ నేను కళ ఏమని చెప్తున్నాడా? చెప్పట్లా. కానీ కళభావం చెప్పాలి వీళ్ళకి. కళ చెప్పట్లేదు, కళభావం చెప్పాలట. ఇప్పుడు కళ చెప్తే కళలో ప్రియబిడ్డలారా, ఒక రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు, 7 అడవులో ఘాటికి వెళ్ళారు, 7 ఘాటికి వెళ్తే పలానా ఎట్లా అని పోనీ ఏమన్నా చెప్తే పోనీ దాని యొక్క భావం ఏంటో చెప్తారు. కానీ ఈ కళ యొక్క భావం ఏమీ చెప్పడం లేదు, కళ చెప్పడం లేదు, ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు దీని గురించి వివరణ ఇవ్వాలి, ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పి అన్నాడు. కనుక అబ్బాయి, నేను రాజుగారికి మాటిచ్చి వచ్చాను, ఓ హనన్య, మిషాయేలు, అజర్యా, మీరు వెళ్ళి ఆ జ్ఞానులతో కూడా, ఆ మాంత్రికులు, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గారడి విద్య కలిగిన వాళ్ళు, శకునగాండ్రు, ఈ కల్దీయులు, వీళ్ళందరితో పాటు మనం కూడా నశిస్తాం కనుక మనము కూడా నశించక ఉండునట్లు మీరు ముగ్గురు లోపలికి పోయి ఏం చేయండి? ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్రార్థన చేసుకోవడానికి. చర్చికి వచ్చిన తర్వాత అండి ఎప్పుడు ఊసులాడమాకండి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. చర్చికి వచ్చిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో ఏ వ్యర్థమైన మాటలు మాట్లాడమాకండి. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వాక్కు మీకు బయలుపరచబడాలంటే మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి రాగానే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. దానియేలు అదే చేస్తున్నాడు. అబ్బాయ్, ఈ యొక్క మనకెవ్వరికి, మన దేశంలో ఉన్నటువంటి రాజుగారికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరికి అర్థం కానటువంటి విషయాలను చెప్పాలనంటే మీరు మోకరించి ఏం చేయండి? ప్రార్థన చేయండి. మనం నశించకుండానట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క కటాక్షమును పొందు నిమిత్తమై ఆయనను ఏం చేయాలి? వేడుకొనండని వారికి దానియేలు గారు ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు. చూడండి, అంతటా 19వ వచనం. ఎప్పుడైతే చూడండి వీళ్ళందరూ వెళ్ళి, ఈ దానియేలు తర్వాత హనన్య, మిషాయేలు, అజర్యా వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి యందు దేవుడు దానియేలు గారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రియబిడ్డలారా, మీరు నమ్మండి, రాత్రి మీరందరూ పడుకుని ఉంటారు. బట్ మై సెల్ఫ్ ప్రియబిడ్డలారా, నేను ఎంత సమయాన్ని పడుకుని ఉంటారో మీరు ఎరుగుదురా? మీరు ఎంత సమయాన్ని ప్రియబిడ్డలారా ఒకవేళ నేను నా పడక పైన గడిపానో మీరు ఎరుగుదురా? ప్రియబిడ్డల, వ్యర్థమైనటువంటి ఒకవేళ దాని గురించి నాకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని దాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి, వివరించడానికి కొన్ని రాత్రులు నిద్ర లేనటువంటి రాత్రులు ఉన్నాయి. నా సేవ జీవితంలో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా దేవుని వాక్యములు ఇట్లాగే రంగరించబడినటువంటి రాత్రులు. రేపు ప్రార్థన ఉంది కదండి, అందుకని పెందలకడ పడుకోవాలండి అని మంచం మీద పెందలకడ ఎక్కేసిన రోజులు నాకు లేవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల సర్వీసులో నా అనుభవాన్ని బట్టి ఏదో ప్రసంగం చేసేయచ్చు, అనుభవంతో ఏదో ఒక 4 మాటలు చెప్పేయచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ప్రియబిడ్డలారా, ఇన్ని సంవత్సరాల సీనియారిటీ, ఒకవేళ ప్రియబిడ్డలారా ఎంత అనుభవం ఒకవేళ ఉన్నప్పటికీ ఈరోజు కూడా కొన్ని రాత్రులు దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేయడంలో నిద్ర లేకుండా అహోరాత్రులు గడిపేటువంటి అనుభవం ఈ రోజుకి నేను కలిగి ఉన్నాను. ఆ రాత్రి దర్శనం చేత ఒకవైపు అమ్మగారు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేనైతే సిద్ధపడ్డాం. ఆ రాత్రి దర్శనము దానియేలుకి వచ్చింది. దేవుడు ఆ మర్మమును బయలుపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి మాంత్రికులకి ఈ జ్ఞానం లేకపోతే ఈ వివేచన, ఈ తెలివి ఎవరిచ్చారు? దేవుడిచ్చిందే. చూడండి ప్రియబిడ్డలారా, అప్పుడు చూడండి ఏం జరిగింది. 21వ వచనం ఎట్లనగా, 20వ వచనం ఎట్లనగా దేవుని గురించి రాయబడింది. థియాలజీ అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ రాస్తున్నాడు ఏమిటి అన్నట్టు, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలిగిన వాడు. ఏ బలములు కలిగిన వాడు?
అందరూ బైబిల్ గ్రంథం తెరవండి. 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం. దేవుడు జ్ఞాన బలములు కలిగిన వాడు. ఏ జ్ఞానం? అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు, అక్కడ ఉన్నటువంటి కాల్దీయులు, లేకపోతే శకునగాండ్రు, అక్కడ ఉన్నటువంటి లేకపోతే చాలా వివేచన కలిగినటువంటి వాళ్ళు ఎవరికి అర్థం కానటువంటి ఆ యొక్క భావయుక్తమైనటువంటి మర్మాన్ని, ఆ జ్ఞానాన్ని ఇదిగో దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. అలాంటి జ్ఞానం ఆయన కలిగినటువంటి వాడు, అలాంటి బలము ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు. యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. తర్వాత చూడండి 21వ వచనం. ఆయన కాలములను సమయములను, అందరూ చూడండి, ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే పోయిన సంవత్సరం లాగా ఉంటే బాగుండే, నిన్నట్లాగే వాళ్ళు ఉంటే బాగుండే అనుకోమాకండి. కాలములను సమయాల్ని తారుమారు చేస్తాడు. జాగ్రత్త. బాబేలును దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాబేలును ఏం చేశాడు? బాబేలు అంటే అర్థం ఏంటో తెలుసా? తారుమారు. తారుమారు చేస్తాడు. నీ అంచనాలను తారుమారు చేస్తాడు. ఈనాడు చాలా మంది, నేను చాలా తెలివి కలిగినండి, బాగా చదువుకున్నానంటే, నాకు చాలా అపారమైన జ్ఞానం ఉందంటే నువ్వు అనుకుంటే బుద్ధిహీనుడివే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో చాలా మంది అనుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళందరూ బుద్ధిహీనులే ప్రియబిడ్డలారా. కనుక ప్రియబిడ్డలారా, దేవుడట కాలమును సమయములను ఏం చేస్తాడట? మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింహాసనం మీద కొందరు ఒక్కొక్కళ్ళు రాజుగారుగా అక్కడ కూర్చుంటారు, ఒక్కొక్కళ్ళు ఆ పదవిలో ఉంటారు. వాళ్ళని కూర్చుండబెట్టేవాడు ఎవరు? దేవుడే. ప్రియబిడ్డలారా, ఆ పదవిని, ఆ ఖ్యాతిని, ఆ స్థానాన్ని, ఒకవేళ సంఘంలో నాయకత్వం కావచ్చు, ప్రియబిడ్డలారా సంఘంలో పొజిషన్ కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగం కావచ్చు, పవర్ కావచ్చు, నిన్ను కూర్చుండబెట్టగలిగిన వాడు ఎవరంటే ఎవరైనా ఈ వాక్యాన్ని నోట్ చేసి పెట్టుకోండి. దేవుని యొక్క థియాలజీ అంటే అర్థం ఏమిటంటే, అలాంటి గొప్ప దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోవాలంటే ప్రియబిడ్డలారా, నీవు జస్ట్ ఊరికనే నవల్లాగా స్కూల్కి వెళ్ళి పాఠ్య పుస్తకాలను చదివేసినట్లు ప్రియబిడ్డలారా మనం చదివేస్తే ప్రియబిడ్డలారా ఆ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నీవు వంట పట్టించుకోలేవు, గ్రహించలేవు. ప్రియబిడ్డలారా, రాజులను త్రోసివేయచ్చు నియమించువాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును ఏం చేస్తాడట? స్పాంటేనియస్గా ఏ డైలాగ్, ఏ సమయానికి కావాలో దేవుడు ఆ జ్ఞానాన్ని దేవుడు ప్రియబిడ్డలారా ఇచ్చేటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 22వ వచనం చూడండి. ఆయన మరుగు మాటలను అంటే అర్థం కానటువంటి, సార్ నా కుటుంబం ఈ పరిస్థితుల్లో చాలా నేను స్ట్రగుల్ అయిపోతున్నాను సార్, నా కుటుంబం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది సార్, నా ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ సార్, నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ సార్, నా వైఫ్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను సార్, నా బిడ్డలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను సార్, నా కుటుంబాన్ని సరిగా నేను లీడ్ చేసుకోలేకపోతున్నాను సార్, నా భర్త నేను లోపరుచుకోలేకపోతున్నాను సార్, మా కుటుంబంలో ఈ పరిస్థితుల్లో నేను చక్కదిద్దుకోలేకపోతున్నాను సార్ అని చాలామంది ఎంతో కలవరపడేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఇది నీకున్న జ్ఞానంతో నీవు కట్టలేవు. ప్రియులు గుర్తుపెట్టుకోండి, నీకున్న జ్ఞానంతో నీ భర్తను మారుద్దాం అనుకుంటే నువ్వు కట్టలేవు, నీకున్న జ్ఞానంతో నీ భార్యను మారుద్దాం అనుకుంటే మార్చలేవు, నీకున్నటువంటి శక్తితో నీ బిడ్డల్ని ప్రయోజకులు చేద్దామంటే చేయలేవు. నీకు ఏ జ్ఞానం కావాలంటే, ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా దొరుకుద్దంటే సామెతల గ్రంథంలో, ఈరోజు ప్రియబిడ్డలారా సామెతల గ్రంథంలో ప్రియబిడ్డలారా 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది ప్రియబిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు, తెలివిని గూర్చి మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకని ఎడల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన జ్ఞానము దేవుడు నీకేం చేస్తాడు? నీకు ఇస్తాడు. నీ కూతుర్ని ఎలా సెట్ చేసుకోవాలో, నీ కొడుకుని ఎలా వృద్ధి చేసుకోవాలో, నీ జీవితాన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలో, నీ లైఫ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలో, ఒకవేళ నీ యొక్క ఫ్యూచర్ని ఎలా ప్రియబిడ్డలు ట్యూన్ చేసుకోవాలో దేవుడు కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియబిడ్డలు 22వ వచనం, ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మరుగు మాటలను, మర్మములను ఏం చేస్తాడు?
బయలుపరుస్తాడు. మర్మము అనే పదానికి అర్థం ఏమని రాయబడింది? గ్రీక్ భాషలో మిస్టరియోన్ అనే పదం రాయబడింది. మిస్టరియోన్ అనే పదములో నుండి మిస్టరీ అనే పదం బయటకు వచ్చింది. మిస్టరీ అనగా మర్మము, మర్మయుక్తమైన, నీకు అర్థం కానటువంటి, నీవు అర్థం చేసుకోలేనటువంటి ఆ సమస్యలు కావచ్చు, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం కావచ్చు, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి విషయం కావచ్చు, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒకవేళ అది ఏదైనా కావచ్చు, ఆ దానిని అర్థం చేసుకునేటువంటి ఆ మర్మాన్ని దేవుని మీద నీవు ఆధారపడితే, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే, ఇందాక దానియేలు చెప్పాడే, అబ్బాయి హనన్య, మిషాయేల్, అజర్యా మీరు మోకరించి ప్రార్థన చేయండి, ఇదిగో మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇస్తాడు ప్రియబిడ్డలారా. అట్లాగే ఆ మర్మమును, ఆ జ్ఞానాన్ని దేవుడు బయలుపరుస్తాడు. అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. హల్లెలూయా. అంధకారం అంటే సముద్ర దిగంధములోనికి వెళ్ళి అక్కడ ఏముందో ఎవరికి తెలియదు ప్రియబిడ్డలారా. గనుల్లోనికి వెళ్ళి అక్కడ ఏమున్నాయో తెలియదు ప్రియబిడ్డలారా. కానీ అలాంటి రహస్యమైనటువంటి విషయాలను దేవుడు మరుగుపరిచి దేవుని ఎదుట మనము ప్రియబిడ్డలారా జ్ఞానయుక్తమైనటువంటి వాండరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ప్రియబిడ్డలారా దానియేలు గ్రంథం ప్రియబిడ్డలారా ఇదే 2వ అధ్యాయము 47వ వచనం చూడండి. మరియు రాజు దానియేలుతో ప్రియబిడ్డలారా ఏం చెప్తున్నాడో తెలుసా? నీ దేవుడు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. జస్ట్ అక్కడి నుండి బానిసగా వాళ్ళని తెచ్చుకున్నాడు. ఈ దానియేలు, హనన్యా, షడ్రక్, మెషక్ వీళ్ళని అక్కడి నుండి ప్రియబిడ్డలారా వీళ్ళని బానిసలుగా తీసుకుని వచ్చాడు బబులోను దేశం నుండి. బబులోను దేశం చెరగొని తీసుకుని వచ్చి అక్కడ తీసుకుని వచ్చినప్పుడు ప్రియబిడ్డలారా అయితే వీళ్ళు అరే నా దేశంలో ఉన్నటువంటి వీళ్ళెవరికి తెలియనటువంటి విషయాలను మీ దేవుడు మీకు తెలియజేశాడే, మీకు ఎంత సమర్థత ఉందే అని అంటున్నాడు. ఇప్పుడు చూడు 47వ వచనం. నీ దేవుడు దేవతలకును దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడు. హల్లెలూయా. మర్మాల్ని బయలుపరిచేటువంటి దేవుడు అంటే ప్రియబిడ్డలారా దేవుని జ్ఞానం లేకుండా ఈ మర్మాలని నువ్వు తెలుసుకోవటం చాలా కష్టం, అవునా కాదా? దేవుని జ్ఞానం లేకుండా నీ సొంత జ్ఞానంతో, నీ స్వజ్ఞానంతో, నీ యొక్క ఓన్ విజ్డమ్తో, నాలెడ్జ్తో ఒకవేళ నేను దేన్నైనా సాధించేస్తాను, దేనినైనా నేను ఆకలింపు చేసుకుంటాను అనుకుంటే వ్యర్థం ప్రియబిడ్డలారా. దేవుడే నీకు దేవతలకును దేవతలకును నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు వాళ్ళకే అంతటి అనుభవాన్ని ఇచ్చేవాడైతే అసామాన్యులమైనటువంటి మనకివ్వడా? నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథము ఏ మర్మాలతో దాగి ఉందో 4 issues ఐఎమ్ గోయింగ్ టు అనలైజ్. 4 issues, 4 references ఐఎమ్ గోయింగ్ టు టెల్. నోట్ డౌన్, అందరూ నోట్ చేసి పెట్టుకోండి ప్రియబిడ్డలారా. అసలు బైబిల్ గ్రంథం ఏ మర్మాలతో ప్రియబిడ్డలారా నిండి ఉంది, అసలు దేవుని మర్మం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు ప్రియబిడ్డలారా పైన 9వ వచనం కూడా చదివితే మంచిది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. వినాలి. కొంతమంది వెళ్ళిపోతున్నారు. నాకు అనిపిస్తుంది చర్చిలోకి వచ్చేటప్పుడు ఇక్కడ బయట బోర్డు పెడితే రైటాము, ఇక్కడ మడత మంచంలో అద్దెకి ఇవ్వబడిన బోర్డు పెడితే రైటాము. చర్చ్ ఇస్ నాట్ ఫర్ స్లీపింగ్, బీ కేర్ఫుల్. అలాంటి స్థలం కాదు ఇక్కడ. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, కోట్ల రూపాయలు సంపాదించుకొని, మేడల మిద్దెలు సంపాదించుకొని
దేవుని గూర్చిన జ్ఞానం లేనివాడైతే వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్తాడు. నేను అంత సక్సెస్ఫుల్గా నేను నెరవేర్చేశానండి, నాకు ఏం లోటు లేదండి, అంత సక్సెస్ఫుల్గా నేను అన్ని ఫుల్ఫిల్ చేసేసానండి అని అనుకుంటే దేవుని విషయంలో నీవు ఒకవేళ నీవు ఫెయిల్యూర్ అయిపోయావేమో, జాగ్రత్త. అందుకే దేవుడు నేను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో కంటికి, చెవికి, హృదయానికి గోచరం కాలేదు. అయితే మనకైతే, అంటే ఎవరైతే దేవుని నమ్మినటువంటి దేవుని మీద ఆధారపడతారో, అంటే దానియేలు లాగా ఎవరైతే ప్రియబిడ్డలారా ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడతారో వాళ్ళకి, మనకైతే ఒక దానియేలుకే కాదు, లేకపోతే ప్రియబిడ్డలారా ఏ ప్రజలకైనా సరే, ఎవరికైనా సరే, మనకైతే దేవుడు వాటిని తన ఎవరి వలన ఇక్కడ ఆత్మ పనిచేస్తుంది ప్రియబిడ్డలారా. ఆత్మ నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే జాగ్రత్త. ఆత్మ నీ జీవితాన్ని సరి చేస్తే జాగ్రత్త. ఆత్మ నీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ని రివీల్ చేస్తే జాగ్రత్త. ఆత్మ నీకున్నటువంటి ప్రతి ఇష్యూని సాల్వ్ చేస్తుంది. అది ఒకవేళ ఉద్యోగంలో ప్రాబ్లమా, ఫ్యామిలీ ప్రాబ్లమా, నీ వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమా, నీ పిల్లల ప్రాబ్లమా, లేకపోతే భార్య భర్తల ప్రాబ్లమా, లేకపోతే అది ఏ ప్రాబ్లం అయినా సరే, అది ఒకవేళ సొసైటీలో ప్రాబ్లమా, కమ్యూనిటీ ప్రాబ్లమా, లేకపోతే చర్చ్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అయినా సరే ఆత్మ ఏం చేస్తుందంటే అది బయలుపరుస్తుంది. ప్రియబిడ్డ, ఆత్మ అన్నింటినీ ఏం చేస్తుంది? దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మము, ది మిస్టరీ ఆఫ్ గాడ్. అంటే ఇందాక ఆ మర్మములను కలిగిన వాడని దానియేలు గ్రంథములో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. దేవులకు దేవుడును, రాజులకు ప్రభువును ఆయన కలిగినటువంటి వాడు, ఆయన అంధకారమైనటువంటి ఆ సంగతులను, మర్మములను బయలుపరుస్తాడు అని ఆ యొక్క మర్మం. ప్రియబిడ్డలారా, ఆ మర్మము, ఆ యొక్క మర్మాన్ని నీవు, ఆ యొక్క దేవుని యొక్క మర్మాన్నట దేవుడు అర్థం చేసుకోవడానికే తన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఫస్ట్ వన్ ఏంటంటే దేవుని మర్మం అర్థం చేసుకోవాలంటే నీకు కావలసింది ధనం కాదు, నీకు కావలసింది ప్రియబిడ్డల తెలివితేటలు కాదు, నీకు కావలసింది నీ యుక్తులు కాదు, దేవుని యొక్క ఆత్మ నింపుదల కావాలి. ప్రియబిడ్డల ప్రార్థన చేత దానియేలు గారు, అక్కడ ఉన్నటువంటి హనన్యా, మిషాయేల్, అజర్యా వాళ్ళందరూ దేవుని యొక్క ఆత్మ చేత వారు నింపబడినటువంటి వారై ఆ దేవుని మర్మాన్ని అర్థం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఫస్ట్ తిమోతి 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియబిడ్డలారా. ఫస్ట్ తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. విశ్వాస మర్మము, ఏ మర్మము? ది మిస్టరీ ఆఫ్ ఫెయిత్. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? మిస్టరీ ఆఫ్ ఫెయిత్ అంటే ఈ లోకంలో, మన భారతదేశంలో 3 కోటి దేవతలు ఉన్నారు. ఎన్ని దేవతలు చెప్పాలి? ఎన్ని దేవతలు? ఎన్ని? 33 కోట్ల దేవతలు ఉన్నారు. అయితే ఏది నిజమైనటువంటిదో, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేదేదో, నీవు నిజమైనటువంటి దేవుణ్ణి ప్రియబిడ్డల ద్వారా నిత్య రాజ్యానికి ఎలా వెళ్ళగలవో అనేటువంటిది ప్రియబిడ్డలారా అది ఎలా తెలియజేస్తాడండి? ఆ విశ్వాసము, ఆ ఫెయిత్ని, అంటే విశ్వాస మర్మాన్ని, పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలెను. ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్. దేవుని నమ్మినటువంటి బిడ్డలకి ఆ యొక్క విశ్వాసయుతమైనటువంటి అనుభవాలతో నింపి దేవుడు ఆ మర్మాలని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి తెలియజేస్తాడు. విశ్వాసం ఎందుకు కలిగి ఉండాలంటే దేవుడు ప్రియబిడ్డలారా ఆ మర్మంతో కూడినటువంటి అనుభవాలని దేవుడు వాళ్ళకి మంచి మనసాక్షినిచ్చి దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. ఫస్ట్ వన్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్, సెకండ్ వన్ ఈజ్ మిస్టరీ ఆఫ్ ఫెయిత్, థర్డ్ వన్ ఏంటంటే ఎఫెసియన్స్ 6th చాప్టర్, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం, పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నాడు. ఏమిటి అనంటే, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో స్వార్థ మర్మమును
ధైర్యముగా తెలియచేయటం. ది మిస్టరీ ఆఫ్ గాస్పుల్, ది మిస్టరీ ఆఫ్ గాస్పుల్. దేవుని యొక్క స్వార్థను ఏంటంటే అయ్యగారైనా ప్రసంగం చేసేది నేను చేయలేనా, అమ్మగారైనా ప్రసంగం చేసేది మనం చేయలేమా అనుకుంటాం. కానీ ఆ మర్మం దేవుడు తెలియచేయకపోతే నువ్వు చేయలేవు సుమా. ప్రియబిడ్డలారా, నువ్వు ఫెయిలూరే ప్రియబిడ్డలారా. కనుక ఈనాడు ప్రియబిడ్డ దేవుడు ఆ మర్మాన్ని, స్వార్థను గూర్చినటువంటి మర్మాన్ని పౌలు గారికి తెలియజేయబట్టే 3 మిషనరీ జర్నీస్ ఆయన చేసి ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. ఆయన 14 పత్రికలను ఆయన రాయగలిగాడు. స్వార్థ మర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడుగా పౌలు గారు ప్రియబిడ్డలారా దేవుని యొక్క ఆత్మచేత అతడు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ది మిస్టరీ ఆఫ్ ది గాస్పెల్ ప్రియబిడ్డ. 3వది 4వది ఏమిటో చెప్పనా, ఇందాక మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పారబుల్ ఆఫ్ సోయర్ అనగా విత్తువాని ఉపమానాన్ని గురించి చదువుకున్నామా లేదా? చదువుకున్నామా? ఈరోజు లేఖన భాగం. అసలు ఆ పారబుల్ ఇక్కడ కంటే లూకాసు వార్త 8వ అధ్యాయంలోనికి వెళదాం. ఇక్కడ కంటే లూకాసు వార్త 8వ అధ్యాయంలోనికి వెళదాం. 8వ అధ్యాయంలోకి వెళితే 9వ వచనం చూడండి. ఇక్కడ అందరూ చూడండి. ఆయన శిష్యులు ఈ ఉపమానం ఏమిటని ఆయన అడుగగా, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ది మిస్టరీ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ది మిస్టరీ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి మర్మాన్ని కూడా దేవుడు ఆ యొక్క శిష్యులకు ఇక్కడ వివరిస్తున్నాడు. క్రింద 11వ వచనంలో అంటున్నాడు, అయ్యా ఈ ఉపమానం యొక్క భావం ఏంటయ్యా, మాకు అర్థం కావట్లేదా, ఏంటయ్యా మాకు చెప్పండి అంటే దేవుడు దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మాన్ని తెలియజేస్తున్నాడు. అంటే త్రోవ ప్రక్కన ఉండేవాళ్ళు ఎవరో, ప్రియబిడ్డల రాతి నేల మీద పడేటువంటి వాళ్ళు ఎవరో, ముండ్ల తొప్పల్లో పడేవాళ్ళు ఎవరో, మంచి నేల మీద పడేవాళ్ళు ఎవరో చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ జ్ఞానం, ఆ మర్మం, ఆ మిస్టరీ, ఆ మర్మాన్ని మీరు ప్రియబిడ్డలారా అయ్యగారు చదవమన్నాడు కాబట్టి చదివేస్తే మీకు తెలియదు. మోకరించి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కొంతమంది మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా మాకయ్యా ఇవాళ అన్నం కావాలయ్యా, కూర కావాలయ్యా, మాకు బట్టలు, ఇదే ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, దీని గురించి ప్రార్థన చేస్తారు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎదకండి. దేవుని రాజ్యాన్ని గురించి ఎదిగితే దేవుడు అవన్నీ మనకిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చదువుకోండి. మీకు కావలసినవన్నీ అల్టిమేట్గా ఇస్తాడు. మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? ప్రభువా ఇవాళయ్యా ఏమి లేదయ్యా తింటాకి, ఇవాళయ్యా బయటకు వెళ్ళడానికి ఏమి లేవయ్యా, దీని గురించి ఆలోచన చేస్తాం. ఏమి తిందామా, ఎలా మనుగడ చేద్దామా, దీని గురించి. దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకోండిరా బాబు అంటే ఏమి తిందామా, అన్యజనులు వీటిని గురించి ఆలోచన చేస్తారు. ఇంకా అన్యజనులకు నీకు నాకు మనకు తేడా ఏంటి? కనుక ప్రియబిడ్డలారా దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని జ్ఞానాన్ని గూర్చినటువంటి ఆ మర్మం తెలుసుకోవాలని అంటే దేవుని పాదాల దగ్గర దానియేలు వలె మోకరించాలి. ఇశ్రాయేలీయులకు ఈరోజు ప్రియబిడ్డలారా యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే యొర్దాను నది అడ్డుగా వచ్చింది. యొర్దాను నదిని దాటి యువతలకు వచ్చేటప్పుడు ప్రియబిడ్డలారా యాజకుల యొక్క అరకాళ్ళు, గుర్తుపెట్టుకోండి, యాజకుల యొక్క అరకాళ్ళు ఎక్కడ తగిలినాయి? యొర్దాను. మీరు గుర్తుపెట్టుకోండి, యాజకుల యొక్క అరకాళ్ళు ఆ నీటి ఊటలకు తగిలితే ఆ నీటి యొక్క ఊటలు ఏమైపోయినాయి? నిలిచిపోయినాయి. దేవుడు మీరు ఏ ఇంటికి పెడతారో ఆ ఇంటిలో మీ పాద ధూళిని ఏం చేయమన్నాడు అంటే, దేవుని సేవకులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ధూళి ఉంది, ఆ డస్ట్ అంటే దేవుని సేవకులు వెళ్ళి మనల్ని సందర్శించినప్పుడు మన గృహాల దగ్గరికి వచ్చి మన ఇంటి దగ్గర దులిపినటువంటి ఆ డస్ట్ ఉంది, డస్ట్ కూడా ఎంత విలువో. అరకాళ్ళు ఆ నీళ్లకు తగిలితే వీళ్ళు అవతలకు వెళదాం అనుకున్నారు, ఆ కానానికి వెళదాం అనుకున్నారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, ఎన్నో అద్భుతాలు చూశారు. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ వచ్చారు. కానీ కానానుకు వెళదామంటే వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో యాజకుల యొక్క అరకాళ్ళు ఆ నీళ్లకు తగలగానే యాజకుల యొక్క పవర్ ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ ద పవర్ ఆఫ్ మినిస్టర్స్.
మిస్టరీ అనే పదంలో నుండే మినిస్ట్రీ అనే పదం బయటకు వచ్చింది. మినిస్టర్స్ అనే పదం బయటకు వచ్చింది. మిస్టరీ అనే పదంలో నుండి మిస్టరీఓన్ అనే పదంలో నుండి ఇవన్నీ బయటకు వచ్చాయి అనే విషయాన్ని మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయంగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిక చేస్తున్నాను. యాజకుల యొక్క అరకాళ్ళు ఆ నీళ్లకు తగలగానే అంటే ఆ వాక్యం అనేటువంటి నీటిని పట్టుకొని, అంటే దేవుని యొక్క సేవకుడు బోధిస్తూ ఉండగానే ఆ నీళ్లు అట్లా ఆగిపోయినాయి. వాళ్ళట ఆరిన నేల మీద, పొడి నేల మీద వాళ్ళు ఏం చేశారట, నడిచి అవతలికి వెళ్ళారట. అవతలికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయం చూడండి. యోర్దాను దాటిన తుదముట్టిన తరువాత, ఇక్కడ యోర్దాను దాటడం అంటే అర్థం ఏంటో చెప్పనా? యోర్దాను దాటడం అంటే ప్రతి విశ్వాసి మరణములో నుండి నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడు. యోర్దాను దాటడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని జయించడం. యోర్దాను దాటడం అంటే లోకాచులను జయించడం. యోర్దాను దాటడం అంటే పాపేచ్ఛలను జయించడం. యోర్దాను దాటడం అంటే నిన్ను శోధించడానికి సాతానుడు నీ దగ్గరికి వచ్చాడు. ధనాశ, శరీరాశ, నేత్రాశ, జీవబుడము వాటిని దగ్గర పెడుతున్నాడు. వాటిని అధిగమించి దాటడమే ప్రియబిడ్డలారా, ఈ యోర్దాను దాటడం ప్రియబిడ్డలారా. యాజకుల యొక్క అరకాళ్ళు తగలగానే ఆ నీళ్ళు ఏమైపోయాయి? ఆ పవర్ అప్పటి వరకు అర్థం కాలేదు. మోషే యెహోషువ చెప్పాడు. యెహోషువతో దేవుడు చెప్పిన తర్వాత దాన్ని అలాగే చేశారు. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున 3వ వచనం చూడండి. 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. యోర్దాను నడుమ 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోటను వాటిని ఏం చేయాలి? నిలవబెట్టమని వారికి ఏం చేశాడట? ఆజ్ఞాపించాం. మీరు దాటినటువంటి యోర్దాను నదిలో నుండి ఎన్ని రాళ్ళు? 12 రాళ్లను తీసుకొచ్చి ఈ ఒడ్డున మీరు నిలబెట్టండి. యోర్దాను నదిని నిలబెట్టండి, ఆ యొక్క నది ఒడ్డున మీరు నిలబెట్టండి అంటే 12 రాళ్లను మీరు తీసుకుని వచ్చి యువతలకు నిలబెట్టమని చెప్పి ఆ రాత్రి వాటిని తీసుకుని వచ్చి నిలబెట్టారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమిటి అని అంటే 6వ వచనం చూడండి. ఇక మీదట కుమారులు, ఈ రాళ్ళు ఎందుకయ్యా? ఆ డౌట్ వచ్చింది వాళ్ళకి. ఈ రాళ్ళు ఎందుకు? ఏంటయ్యా ఈ రాళ్ళు ఎందుకు? ఈ రాళ్ళు ఎందుకంటే మీ దేవుడు, మిమ్మల్ని నమ్మినటువంటి దేవుడు, మీకు మీ పితరులకు ఏం అడ్డొచ్చింది? యోర్దాను అడ్డొచ్చింది, ఈ లోకం అడ్డొచ్చింది, లోకాశలు అడ్డొచ్చాయి, పాపేచ్ఛలు అడ్డొచ్చాయి, లేకపోతే దురితేచ్ఛలు అడ్డు వచ్చాయి, పాప సంబంధమైనటువంటి అనుభవాలు అడ్డొచ్చాయి. అడ్డొచ్చినప్పుడు దాన్ని జయించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 12 మంది గోత్రాల్లో నుండి 12 మంది నాయకులను దేవుడు ఎంచి ఒక 12 రాళ్లను తీసుకుని వచ్చి అక్కడ గుర్తుగా అక్కడ ఉంచమన్నాడు. ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన యొక్క భుజం మీద పెట్టుకొని తాయివేలను. ప్రార్థనకు వచ్చేటప్పుడు సినిమాకి వెళ్ళినట్టే వస్తున్నారు కొంతమంది. బైబిల్ తీసుకురామంటే ఎంత బాధ. ఈ మధ్యన ఎక్కడ చూసా, బైబిల్ని మోసుకురావడానికి ఇబ్బంది అయిపోయి ఇక్కడ పెట్టి వెళ్తున్నారు కొంతమంది. ఇదెక్కడ మేడం? నేనేం బైబిల్ మీ బైబిల్ మీరు తీసుకురండి అయ్యా అని నేను చెప్తే కొంతమంది బైబిల్ కూడా ఇంటికి తీసుకెళ్ళడం ఎంత బద్ధకం అయిపోయిందో. దేవుడేమో ప్రియబిడ్డలారా, ఆయన కార్యాలట కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి దేవుడు తాను ప్రేమించు వారికి సిద్ధపరచిన స్వర్గపు నిధులు కనిపించలేదు కన్నులకు, వినిపించలేదు వేణులకు. దేవుడు తాను ప్రేమించు వారికి సిద్ధపరచిన స్వర్గపు నిధులు కనిపించలేదు కన్నులకు, వినిపించలేదు
నీకెందుకు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో కనపట్టలేదు? మన జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నామంటే, దేవుని చూడలేకపోతున్నామంటే ఆ రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే, దేవుడు చెప్పినట్లుగా, దేవుని సేవకుడు చెప్పినట్లుగా ఆ రాళ్లను భుజం మీద పెట్టుకొని మొయ్యాలా. దేవుని వాక్యాన్ని మొయ్యండి. ఇది మోస్తే మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత దేవుని వాక్యం మిమ్మల్ని మోస్తుందట. మొయ్యండి. సిగరెట్ పట్టుకోవడానికి సిగ్గులేదు, లోక సంబంధమైన పట్టును పట్టుకోవడానికి సిగ్గులేదు, పనికి మాలినటువంటి స్థలాలలో ప్రియబిడ్డలారా పొంచి ఒకవేళ నివసించడానికి సిగ్గులేదు. దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఈ రాళ్ళు ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ మందసం ఎదుట 6వ వచనం, యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఏం చేయబడ్డాయి? ఆపబడెను. యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ నీళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా, ఇక్కడ వీళ్ళు నడిచి వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు? మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ యోర్దానులో ఉన్నటువంటి రాళ్లను తీసుకుని వచ్చి ఒడ్డున మేము ఇక్కడ ఈ రాళ్లను పెట్టాము, ఈ నీళ్లు ఈ పాయలైనటువంటి నీళ్లు అని మా పితరుల పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడని చిరకాలము మీరు నేను మనం చెప్పుకోవడానికి, ఆ జ్ఞానం కలిగి ఉండడానికి ఇదిగో జ్ఞాపకార్థంగా ఈ రాళ్లను అక్కడ పెట్టండి. నేను ఆ రాళ్లను చూశాను మైసెల్ఫ్, కన్నులారా ఆ రాళ్లను చూడగలిగే ధన్యతను ప్రియబిడ్డలారా ఇచ్చినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియబిడ్డలారా. ఆ 12 రాళ్లను నేటి వరకు 9వ వచనంలో అక్కడ ఉన్నవి ప్రియబిడ్డలారా. ఆ రాళ్ళు ప్రియబిడ్డలారా ఉన్నాయి. అంటే దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు షోకేసులో పెట్టుకురావడానికి కాదు, ఎక్కడ పడేసి వెళ్ళడానికి కాదు. ఈ రాళ్లను ప్రియబిడ్డలారా నువ్వు ఎక్కడెక్కడో అక్కడ పడేసేయడానికి కాదు, నువ్వు క్యారీ చేయాలి. నీ పాకెట్లో పెట్టుకోవాలి, నీ బ్యాగులో పెట్టుకోవాలి, ఇప్పుడు నీ చేతిలో ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యము నా పాదములకు ఏమై ఉన్నది? దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. మర్మాల్ని దానియేలు గ్రంథంలో మరుగైనటువంటి మర్మాల్ని దేవుడు ఏం చేస్తాడు? నీకు బయలుపరుస్తాడు. ఎక్కడికి వెళ్ళిన అవసరం, ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుడే నీకు తెలియజేస్తాడు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఒకవేళ నీ సమస్యలతో స్ట్రగుల్ అవుతున్నావా? నేను ముగించేస్తాను, అయిపోయింది. నీ భార్య భర్తల సమస్య ఉందా? ఒకవేళ పిల్లల గురించి సమస్య ఉందా? నీ బిడ్డల గురించి వాళ్ళని సెటిల్ చేయాలనేటువంటి తాపత్రయం నీకుందా? ఒకవేళ అన్నీ సెటిల్ చేసేసాను అయ్యగారు, దేవుని రాజ్యం గురించి నేను వెళ్తానో లేదో నాకు డౌట్గా ఉంది అయ్యగారు, ఆ మర్మాన్ని కూడా దేవుడు నీకు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. విశ్వాస మర్మం, స్వార్థ మర్మము, దేవుని మర్మము, దేవుని రాజ్య మర్మము, అన్ని మర్మాలను దేవుడు తెలియజేస్తాడు. చివరి మాట, ఇంకో మాట, అసలు ఎవరికి దేవుడు ఆ మర్మాన్ని తెలియజేస్తాడు? ఈ మాట చెప్పేసి ముగించేస్తా. కీర్తన గ్రంథము 25వ కీర్తన 14వ వచనం చూడండి. 25వ కీర్తన, ప్లీజ్ కైండ్లీ ఓపెన్ ద బైబిల్ ప్లీజ్. యెహోవా మర్మము ఎవరికి? చెప్పండి, ఎవరికి? అందరు చెప్పాలి. ఎవరికి? చర్చ్ మెంబర్స్కి మాత్రమే తెలియజేస్తాడనుందా? బాప్తిసం పొందిన వారికే తెలియజేస్తాడనుందా? కన్ఫర్మేషన్ పొందిన వాళ్ళకే తెలియజేస్తాడనుందా? సంఘ సభ్యులకు మాత్రమే తెలియజేస్తాడనుందా? కాదు. ఎవరికి? ఆ మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన మర్మం తెలిసి ఉన్నది. అంటే తప్పనిసరిగా దేవుడు అప్పటికే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఏ మర్మమైనా నీవు అర్థం కానటువంటి నీ బిడ్డల గురించి, అంటే దీని అర్థం ఏమిటంటే, నీవు ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయావంటే నీవు అన్నిటిలో సక్సెస్ అయ్యావు, ఇక్కడ సక్సెస్ అవ్వలా. ఎక్కడ చెప్పండి? ఇక్కడ దేవునిలో, దేవుని వాక్యంలో సక్సెస్ అవ్వలా. అందుకనే నీ కుటుంబంలో నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావు. ఇప్పుడైనా ఇక్కడ సక్సెస్ అయితే నువ్వు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఇక్కడ సక్సెస్ అయితే, ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారులారా, మీరు ఇక్కడ సక్సెస్ అయితే మీరు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు. ఇక్కడ సక్సెస్ అవ్వకుండా మీరు ఎన్ని విషయాల్లో ఎక్కడ సక్సెస్ అయినా
ఓ వ్యర్థమే. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆ మర్మము తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వు వెళ్ళే లోపలే, అయిలారా, ఓ డాడీ, ఓ మమ్మీ, ఓ మై డాటర్, నువ్వు వెళ్ళే లోపలే నీ సమస్యకి జవాబు దేవుడు తెలియజేస్తాడు. వచ్చే ఆదివారం లోపల, అయ్యగారండి, పోయిన ఆదివారం మీరు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యగారు, నా కుటుంబంలో నాకున్నటువంటి సమస్యల గురించి నేను ఏవేవో వీటి గురించి ప్రాకులాడుతున్నాను, కానీ నేను దేవుల్లో ఎదగట్లేదయ్యా, ప్రార్థన చేయట్లేదయ్యా. దానియేలు వలె ఎక్కడి నుండి నేను దేవుళ్ళు ఎదగాలనుకున్నాను. అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన తన నిబంధన నాకు తెలియజేశాడయ్యా, ఆ మర్మాలు నాకు తెలియజేశాడయ్యా. ప్రభు నాతో మాట్లాడాడయ్యా. ప్రియబిడ్డలారా, సంఘం అంటే మర్మములను తెలుసుకున్న వారే ఆయన బిడ్డలు. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. ఆ మర్మాలను తెలియచేయడానికే దేవుడు, ప్రియబిడ్డలారా, ఆ దేవుని జ్ఞానాన్ని వీళ్ళకి నేర్పించి దేవుడు తన సేవకులు మీ మధ్యలోనికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పును అక్కడికి పంపించినట్లుగా ఆ రాజుగారి దగ్గరికి ప్రియబిడ్డలారా ఆ దానియేలుని షడ్రక్ మెషక్ పంపించినట్లుగా దేవుడు తన సేవకుల్ని పంపించాడు. ప్రియబిడ్డలారా, ఆ మర్మాలను ప్రియబిడ్డలను మనం తెలుసుకుందామా? దేవుళ్ళు ఎదుగుదామా? ప్రియబిడ్డ ప్రభువులో ఎదుగుదామా? అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నేను అన్నింటిలో ఎదిగానయ్యా, కానీ నీలో ఎదగలేదయ్యా. లోకములో ఎదిగానయ్యా, డబ్బులో ఎదిగానయ్యా, ఆస్తులో ఎదిగానయ్యా, లోక సంబంధమైన ఆశలో ఎదిగానయ్యా. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం. అన్నింట్లో ఎదిగానయ్యా, అన్నింట్లో ఎదిగాను, కానీ నీ వాక్యములో ఎదగలేదయ్యా, నీలో ఎదగలేదయ్యా, ప్రార్థనలో ఎదగలేదయ్యా, విశ్వాసంలో ఎదగలేదయ్యా, లోకంలో ఎదగలేదయ్యా. ఇక నుండి నాయన అయ్యా, దేవుని గూర్చినటువంటి జ్ఞానంలో నేను ఎదగడానికి నీవు నాకు సహాయం చేస్తున్నావయ్యా. ప్రార్థన చేసుకుందాం అందరూ. ఒక సెకండ్ ప్రార్థన చేయండి ప్లీజ్. ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి. వాట్ ఎవర్ ది ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇష్యూ, అది ఏ ఇష్యూ అయినా సరే, యవనస్తులారా ప్రార్థన చేసుకోండి, తండ్రులారా ప్రార్థన చేసుకోండి, అమ్మలారా ప్రార్థన చేసుకోండి. దేవుడు ఇప్పుడే నీ సమస్యలకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ మర్మాలకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ జీవితానికి ఒక అర్థవంతమైనటువంటి భాష్యం ఆయన ఇప్పుడే చెప్పబోతున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? అయ్యా, నాకు లోక సంబంధమైన జ్ఞానం చాలా ఉందయ్యా. వాళ్ళ గురించి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు, ముందోళ్ళ గురించి తెలుసు, వెనకోళ్ళ గురించి తెలుసు, పక్కోళ్ళ గురించి తెలుసు, మా ఊరోళ్ళ గురించి తెలుసు, వాళ్ళ గురించి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు, కానీ నిన్ను గురించి మాకు తెలియదయ్యా. దేవుని గురించిన జ్ఞానం లేదయ్యా మాకు. ఈరోజు మాకు ఈ మర్మం కావాలని మీ సేవకుల ద్వారా తెలియజేశారు నాయన. కనుక నాయన, ఇక నుండి ప్రభువా, నిన్ను గురించినటువంటి జ్ఞానంలో ప్రభువా నేను ఎదుగుతాను నాయన అని ప్రార్థన చేసుకుందాం. దేవుని కార్యాలు మనం చూడడానికి, దేవుడు బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడో వానికి మర్మాన్ని ఆయన తెలియచేస్తాడు. ఆయన తన నిబంధన తెలియచేస్తాడు, తన కార్యాలను బయలుపరుస్తాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా సోదరుడా? దేవుడంటే భయం ఉందా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక, మా యేసయ్య, మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చినటువంటి వాక్కు కొరకే స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడినందుకు వందనాలు, మీరే మా మనోనేత్రాలు తెరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత మీరు మాకు దయచేయమని, అద్భుతం చేయమని భారముతో దేవ మీ సేవకులమైన మేము అందించిన వాక్యము బిడ్డల హృదయాలు ముద్రించబడడానికి సహాయం చేయమని, నిన్ను గురించిన తాపత్రయం, నీ వాక్యాన్ని గురించిన తాపత్రయం, నీ సన్నిధిని గురించిన తాపత్రయం, నీ రాజ్యాన్ని గురించిన తాపత్రయం, విశ్వాసాన్ని గురించిన తాపత్రయం, స్వార్థను గురించినటువంటి తాపత్రయం ప్రభు మేమందరం కలిగి ఉండి, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయని చెప్పారు. మేము దాన్ని చేసి మేము దీవెనలు పొందగలిగి కృపదాయి చేయమని, అద్భుతం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.